హలో క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది నాకు వ్యూస్ రావట్లేదు అన్న, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఇట్లానే కామెంట్ చేస్తున్నారు. వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, దానికి కొన్ని టిప్స్ చెప్తా. వాటిని ప్రాపర్గా ఫాలో అయితే సరిపోతుందన్నమాట. మీరు వద్దన్నా సరే మీకు వ్యూస్ వస్తూనే ఉంటాయి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే రాస్తున్నా. మీ ఛానల్లో ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్లోనే ఆన్సర్ చేస్తా, లేదంటే ఒక డెడికే వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వ్యూస్ రావాలంటే ఏం చేయాలి అనుకుని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. వ్యూస్ రావాలంటే స్ట్రాంగ్ హుక్ అనేది ఉండాలి. ఒక వ్యూవర్ అనేది మనం క్లిక్ చేసి మన వీడియోని క్లిక్ చేసి చూసిన తర్వాత అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందంటే స్టార్టింగ్లోనే మనం ప్రొవైడ్ చేయాలి. ఎట్లా అంటే లాంగ్ ఇంట్రో అనేది ఎప్పుడు కూడా ఇవ్వకండి. లాంగ్ ఇంట్రో ఇచ్చి టైం వేస్ట్ చేయకండి. ఒక వ్యూవర్ అనేది మన వీడియో పైన ఇంట్రెస్టింగ్గా ఎండ్ వరకు స్పెండ్ చేయాలంటే స్టార్టింగ్ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో అదే ఎండింగ్లోనే ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు నేర్పించబోతున్నారో లేదంటే చెప్తున్నారో స్టార్టింగ్ ఒక 10 ఆర్ 15 సెకండ్స్లో ఇట్లా ఇవ్వండి. అట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే క్లిక్ చేసి వచ్చిన వ్యూవర్కి ఎట్లా అంటే మీ వీడియో క్లిక్ చేసి వస్తారు కదా చూడడానికి. సో వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది కనుక ఈ వీడియోని చివరి వరకు చూసి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను నేర్చుకుంటా లేదంటే పొందుతా ఇట్లా అనుకుంటారు. కనుక ఫస్ట్ 15 సెకండ్స్ వరకు లేదంటే ఒక 30 సెకండ్స్ వరకు స్ట్రాంగ్ హుక్ అనేది ఇవ్వాలన్నమాట. ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు నేర్పిస్తున్నారో అదే స్టార్టింగ్లో చెప్పండి. ఒక 30 ఆర్ 15 సెకండ్స్ వరకు ఇట్లా చెప్పారనుకోండి, వచ్చిన వ్యూవర్ ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మందికి మీ వీడియో అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. దానివల్ల మీకు వ్యూస్ వస్తాయి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా మన వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు ఒక ప్లేలిస్ట్ అనేది ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకంటే ప్లేలిస్ట్ మెయింటెనెన్స్ చేస్తే ఏంటంటే ఒక వ్యూవర్ అనేది మన వీడియో క్లిక్ చేసి చూసిన తర్వాత ఆ వీడియో ఎండ్ వరకు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళ వీడియో ప్లే అవుతుంది. అట్లా కాకుండా నెక్స్ట్ మన వీడియోనే ప్లే అయ్యేటట్టు ఎప్పుడు కూడా మనం ఉంచుకోవాలి. కనుక ప్రతి ఒక్క వీడియో అనేది ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి ఉంచుకోండి. అట్లా అయితే ఏంటంటే ఒక వ్యూవర్ అనేది మన వీడియో క్లిక్ చేసి చూసిన తర్వాత ఆ వీడియో అనేది చివరి వరకు కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన వెంటనే వేరే వాళ్ళ వీడియో వచ్చే ఛాన్స్ ఉంది. వేరే ఛానల్కి డైవర్ట్ అయిపోతారు. మన ఛానల్లోనే స్టెబిలిటీగా ఉంచి మన వీడియోస్నే రెగ్యులర్గా చూస్తూ ఉండేలా మనం చేయాలంటే ప్లేలిస్ట్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. ఇది సెకండ్ వన్. కనుక ఇప్పుడు కూడా ప్లేలిస్ట్ని మెయింటెనెన్స్ చేస్తూ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. సో థర్డ్ వచ్చేసి ఏంటంటే కన్సిస్టెన్సీ. మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వెళ్తారో అప్పుడే యూట్యూబ్కి మీ ఛానల్ పైన నమ్మకం కలుగుతుంది. ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందనమాట. ఓకే, ఈ ఛానల్ వాళ్ళు కన్సిస్టెన్సీగా ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కనుక ఇతని వీడియోస్ని నేను కొందరికి చూపిస్తా, ఆ తర్వాత ఇంకొందరికి అట్లా ఎక్కువ మందికి ఇట్లా చూపిస్తూ వెళ్తుంది. వాళ్ళల్లో క్లిక్ చేసి చూస్తారు, దానివల్ల వ్యూస్ అనేది వస్తాయి. కనుక ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీని బ్రేక్ చేయకుండా కన్సిస్టెన్సీగా వీడియోస్ని అప్లోడ్ చేయండి. ఆటోమేటిక్ కావాల్సిన వ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. సో ఫైనలీ టైమింగ్, అప్లోడ్ టైమింగ్ కూడా ఉండాలి కదా. సో ఒక్కొక్క కంటెంట్‌కి ఒక్కొక్క టైమింగ్ అనేది ఉంటుంది. ఆ టైమింగ్ ఏంటో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.